నెక్లెస్ రోడ్లో రన్ ఫర్ క్వాలిటీ రన్నింగ్ పోటీలను ప్రారంభించారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచానికి కరువు వస్తే ఆకలైతే అన్నం పెట్టగలిగే స్థాయికి భారతదేశం ఎదిగింది. కానీ భారతదేశానికి ఏమైనా అవస్థ వస్తే సాయం చేసే స్థాయి ఏ దేశంకి లేదని మేధావులు ఆర్టికల్లో రాశారని, కరోనా వచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఊహాగానాలు చేశారని, చైనాలో వచ్చినప్పుడు 1000 పడక ఆసుపత్రిని ఆగమేఘాల మీద నిర్మించుకున్నారని, చైనా కాబట్టి తట్టుకుంది, కానీ భారత్లో కరోనా వచ్చి ఉంటే శవాల గుట్టలు అయి ఉండేవని మాట్లాడారు. కానీ భారతదేశమే మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించిందని గుర్తు చేశారు. భారత జాతి కీర్తి పతాకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. పేద దేశాలు, ఎదుర్కొన్న దేశాలు, మూడో ప్రపంచ దేశాల కింద భారత్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ లాంటి దేశాలు వచ్చాయి. ఏదైనా కొత్త ఆవిష్కరణ, కొత్త అభివృద్ధి ఇవాళ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ఆర్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ తప్ప థర్డ్ వరల్డ్ కంట్రీకి ఆపర్చునిటీ లేకుండా మనం ఎప్పుడు వింటుండేది, ప్రపంచ బ్యాంకు భిక్ష పెడితే తప్ప భారతదేశంలో అభివృద్ధి జరగదని, రోడ్లు వేయాలన్నా కూడా ఏషియన్ డెవలప్మెంట్ లాంటి బ్యాంకులు దయతరిస్తే తప్ప రోడ్లు వేరు పరిస్థితి. నాకు ఇప్పటి గుర్తు, రాజీవ్ రహదారి అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇస్తే మన వాళ్ళు విమర్శ చేసేది. భారతదేశ ప్రజల వ్యవస్థను మొత్తం తాకట్టు పెడుతున్నారు, ప్రపంచ బ్యాంకు దగ్గర మోకలేదురు అని చెప్పి మనం విన్నాం చాలాసార్లు. అట్లాంటి భారత్ ఇవాళ ప్రపంచ బ్యాంకు దగ్గర మోకలే అక్కడ లేకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి బ్యాంకుల యొక్క భిక్ష లేకుండా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా డెవలప్ అయింది ఈ 10 ఏళ్ల కాలంలో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.